అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణకుమారి తను చదువుకున్న విశాఖ ఎండాడ బీచ్ రోడ్లో ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కరుణకుమారికి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. చిన్నప్పటి నుంచి ఇష్టమైన క్రికెట్ పట్టుదలతో నేర్చుకుని నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు మన్యువాసి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చొరవతో ఈరోజు వరల్డ్ కప్ సాధించామని కరుణకుమారి చెప్పారు. క్రికెట్ వరల్డ్ కప్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చొరవతో ఈ స్థాయికి చేరినని చెప్పారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యూచర్ లో మీరు అవిభక్తులకు చెప్పాల్సినటువంటి ఏం చెప్పదలుచుకున్నారు? నాలాంటి పిల్లల్ని కూడా మరి ఇంత వెనకాల ఉన్నారు, వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఇంకా ముందుకు తేవాలని నా కోరిక సార్. మీకు పాఠశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందించారు? తల్లిదండ్రుల నుంచి, మిగతా వాళ్ళ నుంచి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది? మీ తోటి స్టూడెంట్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది? బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. అలాగే మా స్కూల్లో ఉన్న వాళ్ళు, టీచర్స్ వాళ్ళు, సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళమ్మా. ఈ రోజు మన భారతదేశానికి మీరు వరల్డ్ కప్ సాధించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫ్యూచర్ లో ఇంకేం చేయదలుచుకుంటున్నారు? మీలాంటి పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నాలాగా కూడా ఆడి నాలాగా మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా పాఠశాల నుంచి ఎంపికైనటువంటి అమ్మాయి వరల్డ్ కప్ సంపాదించింది అంటే చాలా హ్యాపీగా ఉందండి. మా పాఠశాలకి, రాష్ట్రానికి గర్వకారణం. నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అండి. ఎందుకంటే మా విజయ్ మేడము, అజయ్ సారు, రవి సారు, స్కూల్లో ఉన్న సార్ వాళ్ళందరూ సపోర్టు వల్ల మా పాప ఈ స్థాయికి వచ్చిందని నేను చాలా గర్వపడుతున్నాను సార్. సార్ చాలా హ్యాపీగా ఉందండి. మరి మా పాప ఈ స్థాయికి రావడానికి అందరూ మరి వాళ్ళు విద్యార్థులు సాయం ఉండబెట్టే మా పాప ఈ స్థాయిలో వచ్చింది. మేమైతే ఎప్పుడూ ఇలాగా ఊహించుకోలేదండి మా పాప ఈ స్థాయికి వస్తుందని. మనం చూసుకుంటే ఏదైతే క్రికెటర్ అరుణకుమారి, పాంగి అరుణకుమారికి సంబంధించినటువంటి టీచర్స్ కావచ్చు, ఆమె ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఎండాడ బీచ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పాంగి అరుణకుమార్ అయితే చదువుకుంది. ఇక్కడ చదువుకున్న తర్వాత ఆమె ఒక క్రికెటర్గా కూడా ఇప్పుడైతే భారతదేశం అంతా కూడా ఆమె వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమెకు 2 కళ్ళు కనిపించకపోయినప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి గోల్డ్ మెడల్ అయితే సాధించడం, అయితే ప్రధానంగా వరల్డ్ కప్ సాధించడం అయితే చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఆమెతో చదువుకున్నటువంటి తోటి విద్యార్థులంతా కూడా ఆమెకు సాదర స్వాగతం అయితే పలికారు. అలాగే ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ కూడా ఆమెనైతే చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఏదైతే మనతో పాటు ఉన్నటువంటి టీచర్స్ నడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి. అరుణకుమారి 2023 పాఠశాల చేరింది. బాగా చదువుతుంది సార్, బాగానే ఆడుతుంది. ఆ మాట ఎలాగున్నా అప్పటి నుంచి కూడా బాగా ఆడి కష్టపడి తత్వం సార్ అమ్మాయి. అంటే చాలా వరకు కూడా ఉన్నాయి. మనతో పాటు అరుణకుమార్ సంబంధించిన టీచర్స్ ఉన్నారు. ఎట్లా చదివించారు ఏంటి అనేది కూడా వారి మాటలో కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఆమె ఒక అంధత్వం కలిగినటువంటి విద్యార్థి అయినప్పుడు కూడా ఈరోజు చూసుకుంటే భారతదేశం అంతా కూడా గర్వించదగ్గటువంటి ఒక క్రికెటర్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంది. వరల్డ్ కప్ను కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు మా స్కూల్కి వచ్చినప్పుడు అమ్మాయి మాట కూడా రాదు, లాంగ్వేజ్ రాదు. అటువంటి మూమెంట్లో వచ్చిన అమ్మాయి ఈరోజు ఇంకా 10th క్లాసు 15 ఇయర్స్కే వరల్డ్ కప్ గెలిచి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందంటే అసలు మా స్కూలు, మా టీచర్స్, మా స్టాఫ్ అందరూ గర్వించదగ్గది. అసలు మన ఈ జిల్లాకే పేరు తెచ్చడం కాదు, మొత్తం అంత ఖ్యాతి గడిస్తుందని మేము కూడా అనుకోలే. జస్ట్ క్రికెట్ ఇంట్రెస్ట్ అంటే రవికుమార్ సార్ అని ఆయన నేర్పించారు. తర్వాత సత్యవతి అని పీఈటీ, వాళ్ళ ఆధ్వర్యంలో ఆ అమ్మాయి అంత బాగా రాణించి లాస్ట్ ఫైనల్స్లో ఆ అమ్మాయి చేసిన కృషి ఈరోజు మన అందరికీ. దివ్యాంగులు అనేసరికి ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంటుంది ఈ సభ్య సమాజంలో. దివ్యాంగులను చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితుల్లో కొంతవరకు దివ్యాంగులు చదువులో రాణిస్తూ ముందడుగు వేస్తున్నారు. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా రాణిస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు. కానీ క్రికెట్లో ఈరోజు భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక క్రికెటర్గా కూడా మీ దగ్గర చదువుకున్నటువంటి మీ స్టూడెంట్స్, ఆమెకి 2 కళ్ళు కనిపించకపోయినప్పటికీ మీ స్టూడెంట్స్ వెళ్ళడం పట్ల మీరేం చెప్పదలుచుకుంటున్నారు? వారి తల్లిదండ్రుల నుంచి కానీ ఇతరత్ర తన స్నేహితుల నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభించేది? వాళ్ళ తల్లిదండ్రులు అయితే అసలు పంపించమన్నారు. ఒకనొక రోజు ఏడ్చారు, మేము పంపించాం అంత దూరం అని.
నేను చెప్పాను ఏదో ఒక రోజు మీ పిల్ల మంచి పేరు తెచ్చుకొని మీ ఊరంతా బ్యానర్లు కడతారు చూడండి ఆ అమ్మాయిది అన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే ఒప్పుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ ఖ్యాతి గడించింది అంటే ఆ అమ్మాయికి పట్టే సీఎం గారు అయితే ఏంటి, పిఎం గారు అయితే అందరూ గౌరవిస్తుంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అమ్మాయి ఉన్నారు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సేమ్ క్లాస్ 10th. అమ్మా చెప్పండి, మీ స్టూడెంట్స్ కరుణ్ కుమార్ కోసం ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు క్రికెటర్ అయింది, మీ స్కూల్కి వచ్చి ఫస్ట్ మిమ్మల్ని చూసినటువంటి పరిస్థితి ఉంది, ఏం చెప్తారు? తను వచ్చిన కొత్తలో నాకేం తెలియదు, నాకేం రాదనేది నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, నువ్వు సాధించే ఏదైనా నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అని చెప్పేదాన్ని. నువ్వు చెప్తున్నావు కదా నేను చేస్తాను, నేను నేర్చుకుంటానని చెప్పేది. ఈ స్థాయికి వచ్చిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ సాధించింది కదా, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ అక్క గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. ఏం టీచర్స్ ఏం చెప్తున్నారు? మీరు చెప్పారా టీచర్స్ కి మీ మనసులో మాట? చెప్పావమ్మా, పెద్దది ఏమవ్వాలనుకుంటున్నావు? కలెక్టర్ సార్. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావు. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అంధ విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క ఏదైతే అందులకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఈ ఆశ్రమ పాఠశాలలోనే కరుణ కుమారి అయితే ఇక్కడే విద్యను అయితే అభ్యసించినటువంటి పరిస్థితి ఉంది. T20 2025 మ్యాచ్లకు సంబంధించి అతి పెద్దగా కూడా తన తప్పు రేట్లో కూడా క్రికెట్ క్రీడాకారులు రాణించి పూర్తిగా కప్పు సాధించడం అనేది చాలా గర్వకారణం అంటూ తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.